నేను విన్న సంగతి మీకు చెప్తుంటున్నాను. మీలో ఎవరైనా ఎంతమంది విన్నారో ఎన్న గురించి నాకు తెలియదు. జోర్డాన్ ఖాన్ అనేటువంటి ఒక ఆయన మన హెబ్రోన్ సహవాసంలో సేవ చేశాడు. విన్నారా? వినలేదు. సరే, ఏదో కొద్దిమంది విన్నారు. ఈ జోర్డాన్ ఖాన్ అనేటువంటి ఆయన కాలింపాంగ్లో పనిచేశాడు, తర్వాత జబల్పూర్లో పనిచేశాడు, ఇంకా ఆయా స్థలాల్లో నార్త్ ఇండియాలో పనిచేస్తూ వచ్చినాడు. భగత్ గారికి మంచి సహచరుడు ప్రారంభ దినాల్లో. ఆయన ఒక ముస్లిం. ఆయన తర్వాత మార్టిన్ గారు, విశాఖపట్నంలో ఉన్నారు కదా మార్టిన్ గారు, వాళ్ళిద్దరూ అక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు, ముస్లిమ్స్ని. వాళ్ళిద్దరూ ముస్లిమ్స్ అయి ఉండి చెన్నైలో భగత్ గారు సేవ చేసేటప్పుడు ప్రభువుని నమ్మితే వాళ్ళ ఇంట్లోంచి తరిమేశారు. వాళ్ళు ముస్లిమ్స్ తరిమేస్తే వాళ్ళు ఆ దినాల్లో జహోషమాకు వచ్చారు. జహోషమాలో భగత్ గారు ఉంచుకొని వాళ్ళిద్దరిని పెంచి పెద్ద చేసి, ఒక్కరినేమో మార్టిన్ గారికి పెళ్లి చేశాడు, ఒకరినేమో జోర్డాన్ ఖాన్ గారికి పెళ్లి చేశాడు. అది సంగతి. భగత్ గారు అలా చేశారు. ఈ జోర్డాన్ ఖాన్ గారు ఆయన రక్షణ పొందినటువంటి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. నేను ఆయన గురించి చెప్పిన సంగతి నేనైతే చూడలేదు, విన్నా నేను సంగతి. ఆయన ఈ బ్లాంకెట్స్ ఉంటాయి కదా, బ్లాంకెట్స్ అమ్ముకునేటువంటి ఒక వ్యాపారి. నార్త్ ఇండియా నుంచి వచ్చి హైదరాబాద్ ప్రాంతంలోను ఈ సౌత్ ఇండియాలో బ్లాంకెట్స్ అమ్ముకునేవాడు. చలికి అక్కడ నుంచి నార్త్ ఇండియా నుంచి బ్లాంకెట్స్ తీసుకుని వచ్చి చలికాలంలో అమ్ముకునేటువంటి వాడు. ఆయన రోజు బ్లాంకెట్స్ తీసుకుని వచ్చి హైదరాబాద్లో అమ్ముకోవడానికి వచ్చి ఒక హోటల్కి వెళ్ళాడు. బ్లాంకెట్స్ పక్కన పెట్టి చేతులు గేదెలు మొహం కడుక్కొని వచ్చి ఆ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ తినడానికి కూర్చుంటే ఈ లోపు ఆ సర్వర్ వస్తున్నాడు. సర్వర్ ఏం చేస్తున్నాడంటే, మీకు తెలుసు కదా సర్వరు, ఇడ్లీ సాంబారు తర్వాత పచ్చళ్ళు ఇవన్నీ కూడా తీసుకొని ఇట్లా తీసుకొని వస్తుంటాడు. గుర్తుంటుంది మీకు? ఇట్లా తీసుకొని వస్తున్నాడు. తీసుకొని వస్తుంటే ఎవరో వ్యక్తి అక్కడి నుంచి వస్తుంటే ఏమైంది, ఈ చెయ్యి తగిలితే ఏమవుతుంది, ఇది వెళ్ళి కింద పడింది. పెళ్ళి ఒక టేబుల్ మీద పడింది. టేబుల్ మీద పడితే ఏమైంది అదంటే, అక్కడ కూర్చుంటారు కదా టిఫిన్ తినడానికి, ఆ వ్యక్తి మీద మొత్తం పడింది. బట్టలన్నీ సాంబార్ తడిచిపోయాయి. ఆ వ్యక్తి లేచి ఈ సర్వర్ని పట్టుకొని ముఖాన ఉమ్మి వేసి దబా దబా కొట్టి అలసిపోయి, ఎవరు అలసిపోయింది? కొట్టినోడు అలసిపోయాడు. అది కొట్టినోడు అలసిపోయి చంపేయాలరా నేను అంటున్నాడు. ఇన్ని ఇంత కొడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడలే. ఎవరు? సర్వర్ ఒక్క మాట కూడా మాట్లాడలే. చుట్టుపక్కల అంటే మామూలుగా ఎవరైనా కోపగించుకుంటేనో అరిస్తేనో ఒక మాట అంటేనో ఎవరు బాధపడేవాళ్ళు కాదు. కానీ ఎంత కొట్టాడు ఆ వ్యక్తి అంటే, ఈ కొట్టినటువంటి వ్యక్తి ఏమయ్యాడో అలసిపోయాడు. అంత కొట్టాడు అనమాట. అతను ఏం మాట్లాడలే, సైలెంట్గానే ఉన్నాడు. కొడుతూనే ఉన్నాడు, ఏం మాట్లాడలే. ఇప్పుడు చుట్టూ టేబుల్స్ మీద కూర్చున్న వాళ్ళకి అందరికి కోపం వచ్చింది. హోటల్లో అంతా లేచారు. ఏమయ్యా నీకు బుద్ధి ఉందా? నాకు అర్థం కాలేదు. ఆ వ్యక్తి తప్పేముంది? చెయ్యి పైగా పట్టుకోని ఎవరికి తగలకూడదని ఎంతో జాగ్రత్తలో వస్తుంటే వాడెవడో వచ్చాడు, తగిలితే నీ మీద పడింది. కోపం వస్తే ఒక మాట అనాలి, లేకపోతే ఒక గైట్ వేయాలి, అంతే. ఏది ఇన్నిసార్లు ఇంత కొడుతున్నావు అని హోటల్లో అంతా ఏమయ్యారు, తిరగబడ్డారు. అప్పటికైనా ఈ వ్యక్తి అట్లా మాట్లాడితే మనం ఏం చేస్తాం చెప్పండి? వెంటనే ఏం సార్, ఏం చేసినా సార్ అని అంటాం, అంతే కదా. అందులో లోపలికి వెళ్ళాడు, మగ్గు తీసుకొచ్చాడు. సార్ పొరపాటు అయిపోయింది సార్, నన్ను క్షమించండి సార్. ఆ మగ్గులో నీళ్ళు తీసుకొని బట్టలన్నీ తుడిసి, సార్ ఇదిగోండి సార్ నా షర్ట్ మీరు వేసుకోండి, మీ షర్ట్ నేను లోపల ఉతుక్కొని వస్తాను సార్, మీరు ఎందుకంటే ఏదైనా ఆఫీస్ పని మీద పోతున్నారేమో, మీ టైం వేస్ట్ అయిపోయింది సార్, నన్ను క్షమించండి సార్ అని అడుగుతున్నాడు. ఇవన్నీ ఆ టేబుల్ మీద కూర్చొని ఎవరు చూస్తున్నారు? ఈ జోర్డాన్ ఖాన్ చూస్తున్నాడు. ఇది అర్థం కాల. అంటే మనుషులు ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా? నాకు అర్థం కాలేదు. ఎంత కొట్టిన తర్వాత కూడా ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా అతనంతా తుడిచి క్షమించండి సార్ అని అడిగి క్షమాపణ కోరి బట్టలు తీసి ఉతికిచ్చి పంపించేటువంటి ఇట్లాంటి మనుషులు కూడా ఇంకా లోకంలో ఉన్నారా అనుకొని తినే టిఫిన్ని వదిలేసి వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడి, ఏమయ్యా
ఎందుకు నువ్వు అంతగా, నువ్వు ఒక్క మాట అని ఎదురు తిరిగింటే నేను వచ్చి దంచేద్దాం అనుకున్న ఆ వ్యక్తిని అంటున్నాడు. ఎవరు? జోర్డన్ ఖాన్ గారు. ఆయన అన్నాడు, సార్ అట్లా దంచింటే కనుక నా యేసు ప్రభు నాకు రక్షణ లేదు సార్. యేసు ప్రభువును సిలువకేసి కొడుతుంటే, ఆయన మేకులేసి కొడుతుంటే, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెడుతుంటే, ఆయన రక్తం కారుస్తుంటే, ఆయన వేదన భరిస్తుంటే, ఆయన ఈటితో పొడుస్తుంటే, ఆయనకు ఒక్కసారి కోపం వచ్చి మమ్మల్ని అందరినీ ఇరిలిచ్చేస్తుంటే, లేకపోతే ఆ 12,000 సేనా వ్యూహాల్ని రమ్మని చెప్పి ఉంటే నాకు ఈ రక్షణే లేదు సార్. నా ప్రభు ఇంతకంటే వేదన భరిస్తూ మౌనముగా సహించుకున్నాడు సార్. ఆయన చేసిన దాంట్లో నేనెంత సార్ అన్నాడు. ఏనయ్యా మళ్ళా చెప్పు, ఎవరా ప్రభు? నువ్వు చెప్పే మాటలు కొన్ని వినాలనుకుంటున్నా. పక్కకి వెళ్ళాడు, కూర్చోబెట్టుకున్నాడు, యేసు ప్రభు సువార్త చెప్పాడు. అంతే, తన బట్టలు ఆడ బారేశాడు, యేసు ప్రభు నమ్ముకున్నాడు. హెబ్రోన్కి వెళ్ళాడు, హెబ్రోన్లో దేవుని వాక్యం విన్నాడు, సేవకు సమర్పించుకున్నాడు. భగత్ సింగ్ గారితో సంపూర్ణమైన సేవలోకి వచ్చేసి. ప్రియమైన దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకోండి, ఎంత మార్పు, ఎంత మార్పు. దేవుని పిల్లలు, దేవుని యొక్క వాక్యము ఎంత మార్పు వారి జీవితాల్లో ఆనాడు తీసుకొని వచ్చి ఉంటే ఈ సత్క్రియలు ఏమైనాయి చెప్పండి? ప్రకాశించాయి. మీ సత్క్రియలు చెప్పండి, మీ సత్క్రియలు చదువు 5:16 మళ్ళా చదువు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి.